హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఈరోజు అయితే నేను పచ్చి కొబ్బరితో ఒక మంచి స్వీట్ అయితే చేసి చూపిస్తున్నానండి. మనం పచ్చి కొబ్బరితో ఎప్పుడు లడ్డే కదండి చేసుకుంటామో, అలా కాకుండా ఈరోజు కొత్తగా ఒక స్వీట్ అయితే చేస్తున్నాను. దానికోసం నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా తీసుకోవచ్చు. పైన ఉంటుంది కదా బ్లాక్ పార్ట్ అయితే తీసేసి ఇలా గ్రైండ్ పట్టేసుకున్నానండి. నేను చూశారు కదా, ఇలా గ్రైండ్ పట్టేసుకొని ఒక కప్పు తీసుకున్నాను. ప్రాసెస్ ఏం చేయాలో చూసేద్దామండి. స్టవ్ అంటించేసి వానలు అయితే పెట్టేసుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకుందామండి. వేసుకునేసి బాగా మనం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, కలర్ మారకుండా ఉంటుంది. మరీ ఎక్కువ కలర్ మారాల్సిన అవసరం లేదు, కొంచెం మారితే సరిపోతుంది. మనకి టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. అందుకని చూసారు కదా, ఇలాగ మనకి సరిపోతుందండి. ఇదిగోండి పొడి పొడిగా వేగిపోయింది కదా, కొంచెం కలర్ వచ్చింది చూడండి. మరీ ఎక్కువ కలర్ వద్దు మనకి. ఇలా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఏ కప్పుతో అయితే మనం వేసామో ఆ కప్పుతో ఒక హాఫ్ కప్పు మిల్క్ అయితే వేస్తున్నామండి. కాసి చల్లార్చిన మిల్క్ అండి ఇవి. వేసేసి కొబ్బరి బాగా మనం కలుపుకోవాలి. పాలల్లో బాగా ఉడికిపోతుంది మనకి. కొంచెం కొబ్బరి మెత్తబడితే ఈ స్వీట్కి చాలా బాగుంటుందండి. అందుకని సగం కప్పు పాలు అయితే వేసుకున్నాను. పాలల్లో బాగా ఉడికిపోవాలి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి స్వీట్స్, స్నాక్స్ చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా ఛానల్ని విజిట్ చేసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా మనకి దగ్గర పడిపోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో చక్కెర వేసుకుందాం. ఇదిగోండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇదిగోండి మనం తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్స్ సరిపోతాయండి. సరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూను మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. నేను అమూల్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదండి. టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. నేను మిల్క్ పౌడర్ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందని వేసుకుంటున్నాను. మీరు లేకపోయినా అవాయిడ్ చేసేయండి. సేమ్ టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. ఇలా మనకి మిల్క్ పౌడర్ కూడా బాగా కలిసేలాగా దీంట్లో కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు మనకి దీనికి ఎలా గుర్తు అంటే, మనకి ఇలా పెట్టేసుకొని మనం కొంచెం ఇలా తీసి ఉండగట్టుకుంటే మనకి ఉండొచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఇలా ఉండొస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టేసుకున్నామండి పూర్తిగా. ఇప్పుడు మనకి చల్లారిందండి, గోరువెచ్చగా ఉంది. ఇలాగా తీసుకొని ఇంతంత లడ్లు కట్టేసుకోవాలండి, చిన్న చిన్నగా. ఇదిగో ఈ సైజు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇదిగో సేమ్ ఇలా రౌండ్గా కట్టేసి ఇంతంత సైజు అయితే మనకి బాల్స్ సరిపోతాయండి. ఇప్పుడు మనం ఈ ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ ఇలాగే అన్నీ చేసేసుకుందామండి. ఎన్ని వస్తాయో అన్నీ చేసేసుకుంటే చాలా బాగుంటాయి తినేదానికి. పిల్లలు ముఖ్యంగా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలాంటివి. ఇలాగే మనం చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా ఇలా అన్నామంటే రౌండ్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అన్నీ చేసేసుకున్నాను నేను. ఇవి పక్కన పెట్టేసుకుందాం. నేను దీంట్లో యాలక్కాయల పొడి వేయలేదండి. ఎందుకనంటే మనం మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా, టేస్ట్ అయితే మిస్ అవ్వకూడదని. మీరు అది కానీ వేసుకోకపోతే యాలక్కాయల పొడి వేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. సరేనండి. స్టవ్ అంటించేసుకొని బాండ్లు అయితే పెట్టేసుకొని ఇదిగోండి ఒక కప్పు చక్కెర అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని మనం క్యారమిల్ తయారు చేసుకోవాలి. దీంతో వాటర్ ఏం పోయకూడదండి. ఇలాగే మనం చక్కెరని పలసగా ఇలా చేసుకున్నామంటే మన క్యారమిల్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. మనం కలుపుకుంటూ తయారు చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ క్యారమిల్ తయారు చేసుకోవాలండి. ఇలా మనం ఉండలు అనేది ఇలా అనుకుంటూ ఉంటే కరిగిపోతుందండి మనకి. చూసారు కదండి, ఇలాగ మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మీకు దగ్గర నేను చూపిస్తాను చూడండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వచ్చింది అనుకోండి మనకి చేదు వచ్చేస్తుంది. ఈ కలర్ అయితే మనకి చూసారు కదా, చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక్క డ్రాపు నిమ్మరసం అండి. ఇదిగోండి చూడండి, 1-2 డ్రాప్ అంతే. ఇదిగో అంతే, ఎక్కువ అవసరం లేదు. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూడండి, వేడిగా ఉన్నప్పుడే మనం దీంట్లో ఈ కొబ్బరి ఉంటుంది కదా, ఇలా వేసేసేయాలండి. వేసేసి మన పాకం దానిపైన ఇలా పోసుకొని ఇలాగా చూసారు కదా, ఈ కలర్ ఉండాలండి మనకి. బంగారు రంగు కలరు రావాలి. ఇంకా మాడిపోయింది అనుకోండి మనకి బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేసేసి దీన్ని తీసేసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇదిగండి ఇలాగా ప్లేట్లో. చూసారు కదా, అలాగే ఇంకోటి కూడా వేసేసి అలాగే చేసుకుందాం. మనం సైడ్కి ఇలా ఉంచుకున్నాం అనుకోండి ఇలా వచ్చేస్తుంది పాకం. చూసారు కదా, ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇట్లా తీసేసుకొని అన్నీ మనం ఇలా పెట్టేసుకోవడమే. చూసారు కదండి, ఇలాగన్నీ చేసి మీకు చూపిస్తాను. అన్నీ చేసేసుకోవాలండి.
మనకు ఒకవేళ పాకం చిక్కబడింది అనుకోండి, మళ్ళీ ఒకసారి స్టవ్ అంటించి చూసుకొని కొద్దిగా పలసగా చేసుకోండి. చూసారు కదా, అన్ని ఇలాగ చేసుకున్నాను. ఇవి కొద్దిగా చల్లారాయంటే మనకి లేసి వచ్చేస్తాయండి. చల్లారిందాక పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు సరిపోతుంది. చూసారు కదా, మీకు ఎలా వచ్చినాయి అనేది మీకు చూపిస్తున్నాను దగ్గర నుండి. ఇదిగోండి చూడండి, ఇలా ఊడొచ్చేస్తాయి మనకి చల్లారిన తర్వాత. మీ దగ్గర ఇంకా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో వేసుకోండి, ఇంకా బాగా వస్తాయి, తొందరగా ఊడొచ్చేస్తాయండి. నేనైతే ఆయిల్ రిసిన్ ప్లేట్లో వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. ఇదిగోండి చూసారా ఎలా ఉందో, స్మూత్గా ఇరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఈ వాల్ట్ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.